ఆన్ చేసిన. ఈరోజు తొగుట మండలంలోని మల్లన్న సాగర్ డ్యామ్ రిజర్వాయర్లోకి నీళ్లు ఎంత విశాలంగా వస్తున్నాయో ఒకసారి ప్రజలంతా గమనించవచ్చు. కేసీఆర్ చేసినటువంటి మంచి నీళ్ళ కార్యక్రమాన్ని ఈరోజు మరొక తరతరాలకు జరగని సంపదలాగా ఈరోజు మల్లన్న ప్రాజెక్టు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టును చూస్తే ప్రతి ఒక్కరికి దిమ్మదిల్లిపోవాల్సిందే. ప్రతి ఒక్క పార్టీలకు ఇంత అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిన కేసీఆర్కి సాధ్యం ఇది. ఇలాంటి కార్యక్రమాలను చేసినప్పుడు కూడా ఎంతో ఒడిదొడుగులను ఎదుర్కొని చేసిన డ్యామ్ ఇది. ఈరోజు దాని ఫలితాన్ని పొందుతున్నటువంటి అన్ని జిల్లాలు అన్ని పార్టీలకు అతీతంగా చేసిన అన్ని జిల్లాలకు కూడా ఇక్కడ నుంచి నీళ్ళను అందించడం జరుగుతుంది. ఈ నీళ్లు పోస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుందని కొంతమంది వేరే పార్టీ నాయకులు అందరూ కూడా ఆ రోజు పదాలు పలకడం జరిగింది. కేసీఆర్ తెలంగాణ వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రతి జిల్లాలో ఒక్కొక్క జిల్లాకు 3 ప్రాజెక్టులు. ఈరోజు సిద్దిపేట జిల్లా అయితే చూసుకుంటే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అయితే ఏంటి, రంగనాయక సాగర్ అయితే ఏంటి, మన కొండపోచమ్మ సాగర్ అయితే ఏంటి, ఇలాంటి ప్రాజెక్టులు ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రైతులు ముందు చూపుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగద్దని ఒక 100 ఏళ్ల ముందు చూపుతూ ఈ ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 పంటలు సుభిక్షంగా పండుతున్నాయంటే అది కేసీఆర్ చలవనే. ఎందుకంటే మనం చెప్పక తప్పదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నటిదాకా మాట్లాడాడు, మన ప్రాజెక్టులన్నీ కొట్టుకుపోయినాయి, ఎక్కడున్నాయి, నీళ్ళు ఏడొచ్చాను, ఇలా చూడు ప్రాజెక్టులన్నీ చూడు తిరిగి. రేవంత్ రెడ్డి గారు నువ్వే చూస్తున్నావు కదా, అన్ని ప్రాజెక్టులలో నీటి విడుదల చేసేది మీ మంత్రులే కదా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు ఏం మాట్లాడిరో ఎందుకు మరి చూసుకోండి. ఈరోజు ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదు మీకు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. జై తెలంగాణ, జై కేసీఆర్.